వెల్కమ్ బ్యాక్. సిలబస్ పట్టు జాబ్ కొట్టు అంటూ జై తెలంగాణ టీవీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఎస్వి సత్యనారాయణ గారు తెలుగు ఓయూలో తెలుగు ప్రొఫెసర్ మనతో పాటుగా ఉన్నారు. సాహిత్యం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ ఆధునిక సాహిత్య పరిణామ క్రమం గురించి. సత్యనారాయణ గారు, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఇవన్నీ అవినాభావ సంబంధంతో కుదురు ఉంటాయి. దాంట్లో సాహిత్యం గురించి చదువుకోవాలంటే ఎక్కడి నుంచి ఎలా గుర్తుపెట్టుకోవడం అనే అంశం గురించి ఎలా చెప్తారు? తెలంగాణ చరిత్ర విలక్షణమైంది. ఎందుకంటే ఇది కుతుబ్షాహీలు కాకతీయుల కాలము, కుతుబ్షాహీల కాలం, ఆసఫ్జాహీల కాలంలో జరిగిన పరిణామాన్ని అధ్యయనం చేస్తే సంస్కృతిలో, చరిత్రలో వచ్చిన ఈ పరిణామం సంస్కృతిలో కనబడుతుంది, సంస్కృతిలో వచ్చిన పరిణామం సాహిత్యంలో కనబడుతుంది. కాబట్టి ఈ అంతర్గత సంబంధాన్ని మనం అభ్యర్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పైగా తెలంగాణ సాహిత్యానికే విలక్షణమైన ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందాక విద్యార్థి మిత్రుడు అడిగినట్టు భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ, దళిత, స్త్రీవాద, మైనార్టీవాద ఈ విభజనలో కొన్ని మిస్ అయిన లింకులు ఉన్నాయి. ఆ మిస్ అయిన లింకులు ఏమిటంటే తెలంగాణ కథా సాహిత్యం పైన, అంటే ఆధునిక దశ ప్రారంభం కాగానే మొగలాయి కథలు, సురవరం ప్రతాప్ రెడ్డి కథలు, లేదా మాడపాటి హనుమంతరావు కథలు, నెల్లుట్ల కేశవస్వామి కథలు, చార్మినార్ కథలు, మల్లికా గుచ్చం లాంటి కథలు, ఇవి ఎక్కువగా చర్చనీయాంశం కాలేదు. ఇప్పుడు వాటిని అధ్యయనం చేసి వాటిలో ఉన్న ప్రత్యేకతలు ఎట్లా ఉండేది, నిజాం పరిపాలన కాలం నాటి సమాజం ఎట్లా ఉండేది, నిజాం పరిపాలన కాలం నాటి మానవ సంబంధాలు ఎట్లా ఉండేవి, జీవితం ఎట్లా ఉండేది, రైతులు ఎట్లా ఉండేవారు, మధ్యతరగతి అనేది ఎమర్జ్ కాలేదు, నిజానికి దిగువ మధ్యతరగతే ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యాలు అర్థం కావడానికి మనకు మాడపాటి హనుమంతరావు, అట్లా నెల్లుట్ల కేశవస్వామి, సురమౌళి మొదలైన వారి కథల్ని అధ్యయనం చేయాల్సిన యశోద రెడ్డి గారు, పాకాల యశోద రెడ్డి గారు అచ్చమైన తెలుగు మాండలికంలో వెచ్చమ్మ కథలు అనే పేరుతోనూ, అట్లాగే ముచ్చట్లు అనే పేరుతో చక్కటి కథలు రాసింది. మాట్లాడుకుంటున్న తెలంగాణ మహిళల భాష, మాండలిక భాషలు రాసింది. దీన్ని అధ్యయనం చేయాలి. తర్వాత ఎక్కడ మిస్ అవుతున్నామంటే మనం 48 తెలంగాణ విమోచన సెప్టెంబర్ 17న, ఆ తర్వాత వెంటనే 1956 దాకా ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణను 1950 నుండి 56 మధ్యలో వ్యతిరేకించిన ఒక ఘట్టము తెలంగాణ ప్రాంతానికి విశిష్టమైంది. ఈ 52 నుంచి 56 దాకా ఈ విలీనాన్ని వ్యతిరేకించిన సాహిత్యాన్ని ఇంకా సేకరించే పని మొదలు కాలేదు. పిల్లల్ని భయపెట్టదలుచుకోలేదు, అది కాదు. కానీ దిగంబర కవిత్వము 66, 67, 68 వచ్చిన వాటిల్లో మనం ఈ తెలంగాణ దిగంబర కవిత్వాన్ని ప్రత్యేక అధ్యయనం, 69 నాటి 200 కవితలు లభ్యమైనవి, ఇంకా లభ్యం కావాల్సినవి ఉన్నాయి. అందులో హైదరాబాద్ పాతనగరం నుంచి వెలువడిన విప్లవ శంఖము, పాలమూరు నుంచి వెలువడిన విప్లవ ఢంక, భువనగిరి నుంచి వెలువడిన సమర శంఖము మొదలైన గ్రంథాలు దొరుకుతున్నాయి. వాటిని సంకలనాలుగా చేశారు. వాటిపైన శ్రద్ధ జరగాల్సి ఉంది. జిల్లాలు, ఏ జిల్లాకు ఆ జిల్లా, పాలమూరు అధ్యయన వేదిక లేకపోతే జ్యోతిర్మయి సంస్థ పాలమూరులో చేసిన కృషి, మంజిరా రచయితల సంఘం మెదక్లో చేసిన కృషి, ఇందూరు భారతి నిజామాబాద్లో చేసిన కృషి, అట్లాగే తిరగబడు కవులు, చేతనావర్తం కవులు వరంగల్లో చేసిన కృషి, విద్యుల్లత పత్రిక కరీంనగర్లో నిర్వహించిన కృషి, ఉషస్సు రచయితలు తర్వాత హైదరాబాద్ పాతనగర రచయితలు పాతనగరంలో చేసిన కృషి, ఇదంతా కూడా ఈ 60-70 మధ్య కాలంలో జరిగింది. ఈ లింక్ మనం పట్టాల్సి ఉంది. 70 తర్వాత విప్లవ సాహిత్య ఉద్యమంతో పాటు సమాంతరంగా అభ్యుదయ సాహిత్య పునరుద్ధరణ కూడా జరిగింది. ఈ అభ్యుదయ సాహిత్య పునరుద్ధరణ జరిగినప్పుడు ఒకవైపు సమాంతరంగా విప్లవ సాహిత్యోద్యమం, సాయుధ పోరాటమే ఏకైక మార్గం, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అన్న భావధారతో కొనసాగుతూ ఉంటే, గద్దర్, వరవర్రావు లాంటి వారు భవిష్యత్ చిత్రపటాలని లిఖిస్తూ ఉంటే, సమాంతరంగా ఇటువైపున ఒక యువతరం అభ్యుదయ రచయితల సంఘంతో మమేకమై సాహిత్యాన్ని సృష్టించింది. కెరటాలు, కలం బొమ్మలు, అగ్గిచిగుళ్ళు లాంటి పుస్తకాలు వచ్చినాయి.
ఎన్ గోపి లాంటి వారు, దేవరాజ్ మహారాజు లాంటి వారు, తెలిదేవర భానుమూర్తి లాంటి వారు, అట్లాగే హైదరాబాద్ పాతనగర చింతపట్ల సుదర్శన్, అనుముల శ్రీహరి జగదీశ్వర స్వామి, ఎస్వి సత్యనారాయణ, మేమందరం కూడా ఈ ప్రవాహంలో ఉన్నాం. అట్లాగే ఇంకొక ప్రవాహం మనం లిఖించదగింది, పరిశీలించవలసింది గని కార్మిక రచయితల సాహిత్యం. రైట్, మరొక కాల్ ఉన్నారండి కామారెడ్డి నుంచి సతీష్ కుమార్. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. సత్యనారాయణ గారు ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాన్న. సతీష్ చెప్పండి సార్. మేము గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం సార్. చెప్పండి అన్న. అయితే ఇప్పుడు సాహిత్యం నుంచి ఎన్ని మార్కులు రావచ్చు సార్? అయితే లాస్ట్ లో జిఎస్ లో లాస్ట్ ఒకటి ఇచ్చారు సార్, అది ఉత్సవ ఉత్సవాలు, జాతర, సంచాలు అని చెప్పేసి ఇచ్చారు. దాని గురించి ఏమన్నా సిలబస్ ఇది బుక్స్ లో ఏమైనా వస్తాయా? బుక్స్ ఉన్నాయి నాన్న, ఉరుసుల మీద, జాతరల మీద పిహెచ్డి పరిశోధన గ్రంథాలు ఉన్నాయి. మరి యూనివర్సిటీ లైబ్రరీలో అయితే ఉన్నాయి, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో. అవి అచ్చయినాయో లేదో నాకు సమాచారం లేదు. దొరుకుతాయి, ఉరుసుల పైన, జాతరల పైన పుస్తకాలు ఉన్నాయి. దాంతోపాటుగా అంటే జనరల్ స్టడీస్తో పాటుగా మిగతా చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం అనేటువంటి సబ్జెక్టులో కూడా చాలా ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ ఉద్యమాలు, సాహిత్య గ్రంథాలు, ఉద్యమాలు, వీటి నుంచి కూడా వస్తాయి. అందులో నుంచి ఎలా ప్రిపేర్ కావాలి? సాహిత్య గ్రంథాలు అన్న సబ్జెక్ట్ నుంచి మనం ఏం పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అంటారు? అది ఇందాక మనం మాట్లాడుకునే సాహిత్య గ్రంథాల కింద లెక్క. ఇందాక మాట్లాడుకునే సాహిత్యం అంటే ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, అన్నీ వస్తాయి దాంట్లో కూడా. మనం మాట్లాడుతున్నది ఆధునిక సాహిత్యానికి పరిమితం. ఎందుకంటే 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని మొత్తాన్ని మనం మాట్లాడుకోలేం. శాఖా చంక్రమణం జరుగుతుంది, ఇటు అటుపోతాం. అందుకని మనం ఒక పరిమితి విధించుకొని తెలంగాణ ఆధునిక సాహిత్యాన్ని, దానికి వెనక ప్రోద్బలకంగా ఉన్న సమాజాన్ని, ఆ సమాజంలో వచ్చిన ఉద్యమాలను ఊరికే అట్లా రేఖామాత్రంగా పరిచయం చేసుకోవడం జరిగింది. మరొక కళ తీసుకుందాం. ఖమ్మం నుంచి నాగేశ్వర్ ఉన్నారు. నాగేశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి. సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాగేశ్వర్, చెప్పండి అన్న. సార్ నేను గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నాను సార్. చెప్పండి. అదే సార్, గ్రూప్ 4కి మన సాహిత్యానికి చరిత్రకు సంబంధించి పరిమితి ఎంతవరకు సిలబస్ సంబంధించి? 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం ఉంటుంది నాన్న గ్రూప్ 1లో. గ్రూప్ 4 అడుగుతున్నారు. గ్రూప్ 4లో అడుగుతున్నారు. గ్రూప్ 4 నేను సిలబస్ అంటే కొంత వీటి గురించి అవగాహన ఉండాలి. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం పైన ఒక స్థూలమైన అవగాహన ఉండాలి నాన్న. గ్రూప్ 4లో ప్రాథమికమైన అవగాహన ఉంటే చాలు. అట్లాగే గ్రూప్ 3లో కొంచెం లోతైన అవగాహన. గ్రూప్ 1 వచ్చేసరికి చాలా నిశ్చితమైన, చాలా లోతైన అవగాహన ఉండాల్సి ఉంటుంది. అంతే తప్ప ఏది విస్మరించడానికి వీల్లేదు. గ్రూప్ 4 కదా, కేవలం మనం ఆధునిక ఈ 10 ఏళ్ల సాహిత్యానికి పరిమితం అవుతామా? గ్రూప్ 2లో ఏ విధంగా అయితే తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం అని పెట్టారు, గ్రూప్ 4లో కూడా యాజ్ ఇట్ ఈస్ అదే టాపిక్ పెట్టారు. సో దాని లోతు మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఊరికే పేర్లు పరిచయం అయితే చాలా. అగ్నిధార రచించినది ఎవరు, నా గొడవ ఎవరు రచించారు, పద్మవిభూషణ్ బిరుదు పొందిన ప్రజాకవి ఎవరు, తెలంగాణలో ప్రజాకవి అని ఎవరిని అంటారు, ఇట్లాంటి ప్రాథమికమైన పరిశీలన ఉంటే చాలు. అగ్నిధార నుంచి మొత్తం పద్యాలు అతనికి రావాల్సిన పని లేదు. అట్లాగే ఇంకా పోరాటాన్ని వివరించిన కావ్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే త్వమేవాహం ఆరుద్ర రాసింది, వజ్రాయుధం సోమసుందర్ రాసింది, గంగినేని ఉదయని, ఇట్లాంటి ప్రాథమికమైన పరిజ్ఞానము గ్రూప్ 4 ఉంటే సరిపోతుంది. కానీ గ్రూప్ 2, గ్రూప్ 1కి వచ్చేసరికి ఏమిటంటే కనీసం కొంత అవగాహన, లోతైన అవగాహన. ఏముంది అందులో? పుస్తకం పేరు తెలిస్తే సరిపోదు, ఆ పుస్తకంలో ఏముంది, ఇంతకు అది గద్యమా, అది గేయ ప్రక్రియనా, అది పద్యమా, అది వచనమా, అందులో కవి యొక్క భావ తీవ్రత ఎట్లుంది, కేవలం ఒక సామాజిక సమస్యను పరిచయం చేయడం వరకే చేశాడా, లేక ప్రతిఘటన చైతన్యాన్ని ప్రదర్శించినాడా, లేక తిరుగుబాటును ప్రబోధించినాడా? కానీ మన సాహిత్యం అంతా కూడా తిరుగుబాటు, పోరాటం వీటితో మిళితమై ఉందనుకుంటా. లేదంటే కొందరు కేవలము ఊరికే సమాజము ఇట్లా ఉంది, వెట్టి చాకిరి విధానము, ఎవరన్నా ఎంత చెప్పినా తీరదోవరన్నా అని పరిచయం చేయడం వరకే జరిగింది. ఓకే. ఇంకొక దిగిపోమ్మని ప్రజలంతా దిక్కుల ధర అరుస్తుంటే వద్దంటే గద్దె మీద ముద్దుగా కూర్చుంటావా, దిగిపోవోయ్ తెగిపోవోయ్ అని ఇంకో కవి అంటాడు. అట్లాగే కాలంబు రాగానే కాటేసి తీరాలి. మన స్త్రీల చెరిచిన, మనల పిల్లలను బంధించి మనల హింసించిన మానవాధములను, మండలాధీశులను
కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే అనేంత ఉధృతి. గుర్తుపెట్టుకో, రాగానే ఒకసారి చూద్దాం అనే కసి ఎవరి కవిత్వంలో ఉంది? కేవలం వేదన ఎవరి కవిత్వంలో ఉంది? ఏ పోరాటానికైనా, ఏ ఉద్యమానికైనా 69 ఉద్యమం కావచ్చు, 46, 48, 51 మధ్య జరిగిన విమోచన ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమం కావచ్చు, 3 దశలు ఉంటాయి. నిరసన మొదటి దశ, ఆందోళన రెండవ దశ, ఉద్యమం మూడవ దశ. నిరసించే వారి సంఖ్య తక్కువగా ఉన్న తొలి దశ, అప్పుడు కేవలం మనం ఇది ఇట్లా ఉంది, మనకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయానికి కారణం ఏంటిది, ఇది ఇంతేనా, ఇది మారదా అనే బాధ ఉంటుంది. నిరసనలు. నెక్స్ట్ ఆందోళన దశకు వచ్చేసరికి నిరసించే వారి సంఖ్య పెరుగుతుంది, ఇది ఒక ట్రెండ్గా, ధోరణిగా మారుతుంది. నిలదీసి ప్రశ్నించడం, నిక్కదీయడం ఉంటుంది, ప్రశ్నించడం ఉంటుంది. మూడో దశకు వచ్చేసరికి ప్రతిఘటించడం, పోరాటం, ఉద్యమించడం అనేది ఉంటుంది. ప్రతి ఉద్యమానికి ఉంటుంది. ఈ 3 దశల్లోనూ సాహిత్యం వస్తుంది. అందుకని విషయ సేకరణ, అధ్యయనం ఈ 2 కొనసాగించండి. మీకు లక్ష్యం ఉంది, నిర్దిష్టమైన లక్ష్యము. తప్పకుండా మీరంతా విజయవంతులు అవుతారు, విజయం సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు భయము నుంచి బయటపడండి, కంగారు నుంచి బయటపడండి. దొరికిన సమాచారంతో ప్రిపరేషన్ ప్రారంభించి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు. ఇది సత్యనారాయణ గారు అందిస్తున్నటువంటి విలువైన సలహాలు, సూచనలు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సిలబస్ కమిటీ సభ్యులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని మీకోసం తీసుకొస్తున్నాం. జై తెలంగాణ టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది. సిలబస్ పట్టు, జాబ్ కొట్టు అంటూ ఈ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.